ఎంట్రీ అవుతుంటే ఇక్కడ పోలీస్ ఆయన నన్ను పోనీయట్లేదు. ఎందుకు బండి అయితే ఇవ్వలేరు. లారీ అదుపు తప్పి మొత్తం నిద్రపోయినట్టున్నాడేమో, దిగిపోయింది మొత్తం రోడ్ కిందికి. అటు నిరూషట్లే. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ బైక్ రైడర్స్ ఉన్నారు. హాయ్ హలో. అవన్నీ జింకలు ఉన్నాయి. వావ్ బాబీ కృష్ణ జింకలాగా ఉంది. అది మచ్చలు మొత్తం బాగుంది. కర్ణాటకలో మనం ఎంట్రీ అయిపోయినాము. లైఫ్లో ఫస్ట్ టైం ఏనుగు దగ్గర ఇట్లా అడవిలో న్యాచురల్గా చూస్తున్నా. మస్తు పెద్ద ఉందిగా ఏనుగు. పెద్ద యాక్సిడెంట్ అయింది. చాలా మంది ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ వచ్చి ట్రావెల్ ఆర్ రాజు. అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఊటీ నుంచి అయితే డైరెక్ట్ ఇక తెలంగాణ మా మహబూబ్ నగర్కి ఇంటికి అయితే పోతున్నా. ఇక్కడ నేను ఎంట్రీ అవుతుంటే ఇక్కడ పోలీస్ ఆయన నన్ను పోనీయట్లేదు. ఎందుకని అడిగితే ఇక్కడ ఓన్లీ లోకల్ లోపల ఉన్న విలేజ్ వాళ్ళే లోపలికి వెళ్ళాలంట. బయటి వాళ్ళు నాట్ అలౌడ్ అని చెప్తున్నాడు. ఈ రూట్ అయితే నాకు మైసూర్కి దగ్గర 136 కిలోమీటర్లే. ఇక ఇంకోసారి కూడా అడిగి చూసిన, ఆయన పంపించట్లేదు. చూద్దాంలే అని ఇంకా ఏం చేసినా వేరే రూట్కి వెళ్ళి వస్తున్నా. ఈ రూట్ అయితే 286 కిలోమీటర్లు ఉంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆగలేదు. ఇక్కడైతే చాలా సినిమాలు షూటింగ్ జరుగుతాయంట. అక్కడ ఆ కొండపైకి వెళ్ళి వర్షాకాలం అయితే చాలా గ్రీన్గా ఉంటుంది. ఇప్పటికైతే నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు ఎంత తొందరగా ఇంటికి పోవాలని ఉంది నాకైతే. తొందరగా ఇక్కడ ఏమో అయినట్టుంది, యాక్సిడెంట్ అయినట్టుంది. ఇక్కడ యాక్సిడెంట్ ఏం కాదు, లారీ అదుపు తప్పి రోడ్డు కిందికి వెళ్ళిపోయింది. ఓ మనోనికి ఏమైనా అయిందో ఏమో, బండి అయితే ఇవ్వలేరు. లారీ అదుపు తప్పి మొత్తం నిద్రపోయినట్టున్నాడేమో, దిగిపోయింది మొత్తం రోడ్డు కిందికి. వావ్, ఎంత మంచిగా ఉంది లొకేషన్. మొత్తం చేప తోట, ఇండ్లు కలర్, ఆ ఇండ్లో కలర్ పెయింటు, మంచిగా బ్లాక్ రోడ్డు. బాగుంది. ఇంకా బాగుంది లొకేషన్. మన టెంపుల్ బాగుంది లొకేషన్. చాలా బాగుంది అబ్బా. ఈ టైంలో కూడా, ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ఈ టైంలో కూడా వెదర్ కూల్గా ఉంది చూడు. ఇక్కడ నేను ఇంత డ్రైవ్ చేస్తే చల్లగా వస్తుంది గాలి. బాబా ఏమైనా ఫీలింగ్ ఉందే. మంచి లొకేషన్లో చల్ల గాలి, మంచి వాతావరణంలో బాగుంది. ఫీలింగ్ అయితే చాలా బాగుంది నాకైతే. ఈ కింద రోడ్ అయితే మొత్తం పార్కింగ్ టైల్సే. ఇక్కడ మన సిటీలో అయితే ఈ రోడ్కి వేసిన బండలు అయితే ఇంట్లో పార్కింగ్ టైల్స్ వేసుకుంటారు. ఈ రోడ్ అయితే పార్కింగ్ టైల్స్ వేసింది మొత్తం. మళ్ళీ ఎందుకు వేసిరో తెలియదు. అంటే వాటర్ కు రోడ్ పోతుందనే సిస్ రోడ్ వేయచ్చు, కానీ మళ్ళీ సిస్ రోడ్ బదులు ఇది ఖర్చు తక్కువ అవుతుందనే మళ్ళీ ఏందో వాళ్ళ ప్లాన్ ఏందో తెలియదు. కానీ రోడ్ అయితే మొత్తం పార్కింగ్ టైల్స్ ఉంది రోడ్ మొత్తం. చూడండి, ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది చూడనీకే. సరే చూసి వద్దాం, వెళ్దాం ఎలా ఉందో వ్యూ పాయింట్ అయితే. సైడ్కి ఆపిన మా సత్య అయితే పోయి వచ్చిండు. టికెట్ రేట్ ఎంత అని కనుక్కున్నాడు. ఎంట్రీ టికెట్ వెళ్దాం అని అడుగుతున్నాడు. ఓకే వెళ్దాం రా, ఏముంది అని చెప్పిన. అసలు ఎంత దూరం వచ్చినాం, ఇది ఒక్కటి మిస్ అయితే ఎట్లా, లాస్ట్ కదా కంపల్సరీ చూసి వదామని అని అడిగాడు.
ఓకే వెళ్దాం ఏముంది అని నేను కూడా అన్నా. కొద్దిగా ఎందుకో నేను టైర్డ్ అయిపోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే నేను ఒకటే పోరా అని చెప్పాను, అయినా వినట్లేదు. బాగుంది లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా నాది మొబైల్ కెమెరా క్వాలిటీ మంచిగా లేదు, మంచి రికార్డింగ్ అవుతుందో లేదో తెలీదు. సున్నికైతే లొకేషన్ బాగుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా ముందు ఇంక లొకేషన్స్ ఉంటాయో తెలీదు. మా సత్తి ఇంకా ఎన్ని లొకేషన్స్ కనిపిస్తే అన్ని లొకేషన్ కూడా ఆపని కంపల్సరీ అడుగుతాడు, ఇంకా ఆపాల్సిందే. వావ్, నీలగిరి చెట్టు చుట్టూ నీలగిరి చెట్లే. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ బైక్ రైడర్స్ ఉన్నారు. హాయ్ హలో. వాళ్ళు ఇక్కడ ఆగి ఫోటోలు లేదా వీడియో తీసుకుంటున్నారు. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయిందబ్బా. పెద్ద చెట్లు, లొకేషన్ ఎంత బాగుంది చూడు. సున్నికైతే లొకేషన్ అయితే బాగా అనిపిస్తుంది అబ్బా. నీలగిరి చెట్లు ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఇంకా లొకేషన్ ఇంకా చేంజ్ అయ్యేటట్టు ఉంది. వావ్, లొకేషన్ బాగుంది. ఈ చాపత్త తోటలా ఇవి ఏం చెట్లు మధ్యలో అన్ని లైన్గా పెట్టిండ్రు, పెద్ద ఉన్నాయి. దాని కొనలు పెరగకుండా నరికేసిండ్రు. మధ్యలో అన్ని పెద్ద చెట్లే ఉన్నాయి మొత్తం. అవి ఏం చెట్లు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి నాకు ప్లీజ్. అవి ఏం చెట్లు నాకు అసలు తెలియదు. ఫారెస్ట్లకు అయితే ఇప్పుడు ఇంకా ఎంట్రీ అవుతున్నాం. ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చింది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. లోపల అడవిలో అయితే మస్తు జంతువులు కనిపిస్తాయంట. చూద్దాం, కనిపించితే బాగుంటుండే. నాకైతే జింకలు, ఏనుగులు ఒక్కటన్నా కనిపిస్తా, నా అదృష్టం బాగుంటే ఒక్కటన్నా కనిపిస్తే బాగుంటుండే. ఏమో ఇంకా ఈ టైంలో కనిపివో తెలియదు. ఆడేమున్నాయి? అరే సతీ జింకలు రోడ్కే ఉన్నాయి, రోడ్డు పక్కనే ఉన్నాయి జింకలు. మా బెదురుతలేవు రే, ఎంత బాగున్నాయి అవన్నీ జింకలు ఉన్నాయి. వావ్ బఫా, ఇట్లా ఇది న్యాచురల్గా జూ పార్కులు చూసే బదులు ఇట్లా చూడాలి. ఇక న్యాచురల్గా అవి ఎంత మంచిగా గడ్డి మేస్తున్నాయి చూడ. అసలు బండి సౌండ్ ఇన్ని కూడా పోతలేవు జింకలు. అవి రికార్డింగ్ అవుతుందే, అయితే బాగుంటుండే. సౌండ్ ఇండి కూడా పోతలేవు, జింకలు బాగున్నాయి. ఇక్కడ ఇంకో జింక ఉంది. హలో, బాగున్నాయి మొత్తానికి. అయితే జింకలు అయితే చూసిన అబ్బాయి అయితే అసలు అనుకోలేదు యాక్చువల్లీ. ఇక్కడ ఇంకొంచెం దాని కొమ్ములు అంత పెద్ద ఉన్నాయి. జింక చూడు ఎంత మంచిగా ఉంది, కృష్ణ జింకలాగా ఉంది. అది మచ్చలు మొత్తం బాగుంది. జింక చాలా బాగుంది. కొమ్ములు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. ఇగో ఈ జింక కూడా పెద్దగా ఉన్నాయి కొమ్ములు చూడు. చెట్టుకున్నట్టే ఉన్నాయి దాని కొమ్ములు అయితే. మొత్తానికైతే జింకలు అయితే చూసిన. ఇంకా ముందు ఇంకా ఏనుగులు కూడా కనిపించితే బాగుంటుండే. ఇది ఊరు లాక్కుంది ఫారెస్ట్లో. అడవి అప్పుడే అయిపోయింది, ఇంకో చెక్ పోస్ట్ వచ్చింది. అవునా, అంటే ఇక్కడ ఈడికి ఈ చెక్ పోస్ట్ తమిళనాడు కాడికేమో ఈ ఫారెస్ట్, నెక్స్ట్ ఫారెస్ట్ కర్ణాటక కిందికి వస్తుందేమో నాకు తెలిసి. వావ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి బాగుంది కదా, చాలా బాగుంది బ్రిడ్జి. పాతకాలం బ్రిడ్జి లాగా ఉంది, బాగుంది, మంచి డిజైన్లో ఉంది. కమాన్ వచ్చింది ఇడా. ఓకే, ఇంకా కర్ణాటకలో మనం ఎంట్రీ అయిపోయినాము. తమిళనాడు అయిపోయింది, కర్ణాటకలోకి అయితే ఎంట్రీ అయినాము.
ఇక ఈడికెళ్ళి కర్ణాటక ఫారెస్ట్ ఏమో ఎంత సేమ్ మన శ్రీశైలం కాడ కూడా ఇట్లే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళేతో చెక్ పోస్ట్లో కూడా సేమ్ డిజైన్ కామన్ ఫారెస్ట్లో కదా. అవును సేమ్ ఉంది. ఇక్కడికి వెళ్ళన్నా కనిపిస్తావు ఏమన్నా జంతువులు ఏనుగన్నా చూడాలబ్బా, కనిపిస్తే బాగుంటుండే. వీడు ఎందుకు వెహికల్ ఆగినాయి? ఏనుగు నా లెఫ్ట్ సైడ్లో చూడండి ఏనుగు. అరే నేను అస్సలు అనుకోలే అబ్బాబో, లైఫ్లో ఫస్ట్ టైం ఏనుగుని దగ్గర ఇట్లా అడవిలో న్యాచురల్గా చూస్తున్నా. మస్తు పెద్ద ఉందిగా ఏనుగు. అది కలుతలేంది అడికెళ్ళి అట్లే నిలాడది. అమ్మో ముసలైపోయినట్టుంది ముసలేనుగు. మస్తు పెద్ద ఉంది ఏనుగు అయితే బా కదా. ఒకటే ఏనుగు కనిపించింది, ఇంకా కొన్ని ఏనుగులు కనిపించితే బాగుంటుండే. అక్కడ కూడా ఉన్నాయి కదా లోపల, రైట్ సైడ్లో లోపల ఉన్నాయి. కనిపించట్లేదు కెమెరా ఇక్కడికి కాలే. లోపల అయితే చెట్లు అయితే ఉన్నాయి చూసిన. ఇదేం రోడ్ ఇట్లా వచ్చింది ఇడ. ఓకే లెఫ్ట్ సైడ్ ఇవ్వాలంట. ఆ రోడ్ ఏంది ఏమో మరి తెలియదు, చూద్దాం. ఏదో ఊరు వచ్చింది. ఈడ కూడా జింకలు ఉన్నాయి. ఏంది ఊర్లో జింకలు ఉన్నాయి? మా ఊరు అంతా జింకలు మంచిగా ఉన్నాయి. ముందే ఊరు అడే జింకలు. ఈ ఊర్లో మొత్తం మేకలు ఉన్నట్టే ఉన్నాయి జింకలు అయితే. మన ఊర్లో మేకలు ఎట్లా ఉంటాయో ఈ ఊర్లో జింకలు అట్లున్నాయి. ఏంద్ర బాబు కదా, బాగుంది ఊరు కూడా ప్రశాంతంగా. రేగి చెట్టు ఉంది. అరే సత్తిరా రేగి చెట్టు ఉందిరా. రేగాలు ఫుల్ ఉన్నాయి రే. తెంకరా పోరా రేగాలు తినుకుంటూ పోదాం. ఫుల్ ఉన్నాయి. ఒక మామిడి రేగాలు కొడుతున్నాడు. ఎన్ని తీసుకొస్తాడు చూద్దాం. రేగాలు అయితే ఇంకా కొడుతూనే ఉన్నాడు. చూపిరా రేగాలు ఎట్లున్నాయో. ఏదో తేడాగా ఉందేంటి? తెలియక మిస్టేక్లో బెంగళూరు హైవే బైపాస్ రోడ్ ఎక్కినా. ఇంకా చూసుకోకుండా అట్లా వెళ్తున్నా. టోల్ ప్లాజా కాడ మనోడు ఆపిండు. ఆపి అయితే ఆగండి ఇక బైక్ నాట్ అలౌడ్ అని చెప్పిండు. వెళ్ళారు కొంచెం మీరు బ్యాక్ తీసుకుని అట్లా ముందుకు పోతే ఆడ చిన్న ఎగ్జిట్ గేట్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పిండు. మీరు ఇట్లే పోయినరు అనుకో 2000 ఫైన్ అయితే పడుతుంది. అరే సత్తి వీళ్ళు కూడా బైకర్స్ మనలాగానే వచ్చిండ్రా. వాళ్ళు మనం ఏమన్నా రమ్మని చెప్పు వాళ్ళకు. గీనే చెప్పాడే, గీనే లెఫ్ట్ ఉంటుంది అన్న. ఏడుంది మొత్తం జాలే ఉంది. ఓహో ఈడనా అమ్మ, ఈడెట్లా వాళ్ళరా బాబు. మోరి కాలువలకు ఉంది. ఎట్లా దిగుతుంది బండి చూడు ఎట్లుందో పరిస్థితి. ఏంది దిగుతుందా బండి? ఇదేందిరా బాబు ఇంత కిందికి ఉంది. వాయబ్బా బండి దిగుతుందా? ఇంజిన్ తాకుతుంది కింద మొత్తం. ఏదన్నా చేయరు ఒక బ్యాగ్ ఆడే బ్యాగ్ ఉంది చూడరా. ఆ బ్యాగ్ అయ్యాడ మావాడైతే మొత్తానికి ఇసుక బ్యాగ్ అయితే ఇచ్చిండు. ఆడేస్తుండు మొత్తానికి అయితే దించుతీరు అయ్యా బండి అయితే. చూడు ఎంత పెద్దగా ఉంది. అంత ఇటు దించినాం. వాళ్ళు కూడా నిదానం. అరే సత్తి ఇక్కడ యాక్సిడెంట్ పెద్దగా అయినట్టుందిరా. పెద్ద యాక్సిడెంట్ అయింది. చాలామంది ఉన్నారు. బండి మీదకి వెళ్ళి మళ్ళీ ఎవరైనా గుద్దినరా మళ్ళీ కింద పడ్డాడో తెలీదు. ఘోరంగా ఉన్నాడు. ఘోరంగా అసలు బ్లడ్ కారిపోతుంది. అసలు జనాలు చుట్టూ చుట్టుకున్నారు. నేను ఆడికి వెళ్ళి చూడలేదు కానీ కనిపించాడు. అబ్బా చచ్చిపోతాడో బతుకుతాడో తెలియదు. ఏం లేడు మనిషి. ఫుల్ తాగినట్టున్నాడు. ఇంకోటి బాగా డ్రింక్ చేసి బండి నడిపిండు. ఇలాంటి యాక్సిడెంట్ చూసినప్పుడే మాకు కూడా భయం వేస్తుంది. మెల్లిగా పోవాలనిపిస్తుంది. అబ్బా మొత్తానికైతే మహబూబ్ నగర్కి వచ్చేసిన. అబ్బా ఇది మహబూబ్ నగర్ లోకలే. వచ్చేసిన మొత్తానికి మా ఊరు దగ్గరికి అయితే. ఈ మహబూబ్ నగర్కి వెళ్ళి ఈడికెళ్ళి ఇంకా డైరెక్ట్ ఇంకా 20 కిలోమీటర్స్ మా ఊరు. 760 కిలోమీటర్లు. మొత్తం 13 గంటల జర్నీ. మనము 11 గంటల రీచ్ అయినాము. ఇక్కడైతే ఇప్పుడు టైం వచ్చి 11:40 అవుతుంది నైటు. మహబూబ్ నగర్ లోకల్కి వెళ్ళి పోతున్నా. మా ఊరికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన. ఇక మిగతా వీడియో రేపు మార్నింగ్ చేసి పెడతా. ఇప్పటికైనా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడైతే వీడియో ఏం చేయట్లేదు.
ఊటీ నుంచి డైరెక్ట్ మహబూబ్ నగర్ మా ఊరికి అయితే వచ్చిన. నైట్ నైట్ లేట్ అయింది, నైట్ వీడియో చేయలేదు, ఫుల్ టైడ్ అయిపోయినా. ఊటీ నుంచి 760 కిలోమీటర్లు మొత్తము 14 గంటలు చూపించింది. మేము 12 గంటల్లో వచ్చినాము. ఇక నైట్ ఫుల్ లేట్ అయిందని మార్నింగ్ వీడియో చేస్తున్నా. అయితే ఇప్పటికీ చాలా వీడియోలు అయితే చేసిన. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రిజల్ట్ గా అయిపోయింది. ఇదే లాస్ట్ వీడియో తమిళనాడు వీడియో. తమిళనాడులో అరుణాచలం వెళ్ళేది. అరుణాచలం ఎందుకు వెళ్ళలేదంటే నా యూట్యూబ్ సక్సెస్ అయితేనే అరుణాచలం వెళ్దామని అనుకున్నా. నెక్స్ట్ డైరెక్ట్ మహబూబ్నగర్ టు అరుణాచలం అయితే కంపల్సరీ వెళ్తా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.